చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి, మీ పేరు? మేడం నమస్తే మేడం, నేను వడ్డేకొత్తపల్లి పెదవంగర మండలం నుంచి మాట్లాడతానా. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? రైతు బంధు మన రుణమాఫీ గురించి మేడం. చెప్పండి చెప్పండి. రుణమాఫీ చేస్తానని అన్నారు కదా, 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నారు కదా. 1,93,000 నాది ఇంతవరకు రుణమాఫీ కాలేదు మేడం. ఏ ఊరు మీ ఊరు? ఒకసారి మీ ఊరు పేరు చెప్పండి మళ్ళా. గ్రామం వడ్డేకొత్తపల్లి పెదవంగర మండలం. మీ ఊర్లో ఎంతమందికి అయిందంట, ఎంతమందికి కాలేదు? పోనీ మా ఊళ్ళోనా పావుల మందం కూడా కాలేదు, 10 పైసల మందం కూడా కాలేదు మేడం. మరి ఇక్కడ చూస్తేనేమో ముఖ్యమంత్రి 100కు 100% రుణమాఫీ చేసినామని చెప్తున్నాడు, మీరేమో రుణమాఫీ అయితలేదన్నారు. కట్టు కదా డ్రామా ఆడతారు మేడం వాళ్ళు. నేను నాది వడ్డేకొత్తపల్లి పెదవంగర మండలం, మహబాద్ జిల్లా మాది. నా పేరు కట్టు సోమయ్య. నాకు 2,05,000 నేను రుణం తీసుకున్నా ఇంతకు ముందు. తీసుకుంటే దాన్ని రెన్యువల్ చేస్తేనే మాఫీ అవుతుందని అన్నారు. అవును. అంటే నేను 27,000 రెన్యువల్ చేసిన. 27,000 రెన్యువల్ చేస్తే ఎంత ఉంది? 1,93,000 అసలు ఉన్నదని చెప్పాడు మేనేజరు. 1,93,000. అయితే అవి ఇంతవరకు మాఫీ కాలేదు మేడం. నేను బ్యాంకు పోతే వాళ్ళు ఏమంటారు, 2,05,000 అట్నే ఉన్నాయి, నువ్వు కట్టినాయి మిట్టి కిందనే పోయినాయి అని అంటారు మళ్ళా. అయ్యో, 12,000 ఎక్స్ట్రా కట్టినా మేడం. కట్టిన తర్వాత కూడా మీకు రుణమాఫీ కాలేదు? కాలేదు. మళ్ళీ ఇప్పుడు నేను మొన్న రెన్యువల్ నా అకౌంట్ ను బ్లాక్ లో పెట్టారు, మాది బంద్ చేసిరు. ఇప్పుడు 20 రోజులు అవుతుంది నా బ్లాక్ లో పెట్టిన అకౌంట్. ఎందుకు? అది రెన్యువల్ చేస్తేనే ఇది ఓపెన్ అవుతుందంట. ఏ రెన్యువల్? ఇప్పుడు మళ్ళీ రెన్యువల్ చేయమంటున్నారా? ఇప్పుడు మళ్ళీ రెన్యువల్ చేయంటారు. పోయిన జూలైలో చేసిన మేడం నేను, జూలై 15వ తారీఖు. మళ్ళీ ఇప్పుడు జూలై వచ్చింది కదా, మళ్ళీ సంవత్సరం అయిందని మళ్ళీ చేయమంటున్నారు. రెన్యువల్ చేస్తేనే నా అకౌంట్ ఓపెన్ అవుతుంది, లేకపోతే అది బ్లాక్ లో పెట్టేసిరు. కాదు, మరి మీకు రుణమాఫీ బ్యాంకులో మరి నాకు ఎందుకు రుణమాఫీ కాలేదు? మరి అక్కడ ముఖ్యమంత్రి అందరికి చేసినామని చెప్తారు కదా, మరి మాకు ఎందుకు చేయలేదని అడిగితే ఏం చెప్తున్నారు? మేడం, నేను మేనేజర్ ను ఒకసారి 10 సార్లు అడిగినా, అది మాకు సంబంధం లేదు అని మేనేజర్ చెప్తున్నాడు. మన అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంది కదా మేడం, అవును, మా కాడ మేడం ఉన్నది. ఆ మేడం కాడికి పోతే ఆ మేడం ఏమంటుందంటే, పైనుంచి వస్తే అవుతుంది, నేనేం చేయాలి, మాకేం సంబంధం, నువ్వు రెన్యువలే చేయలేదని ఆమె అంటుంది. స్టేట్మెంట్ తీసుకుపోయినా మేడం, బ్యాంకులకు వచ్చి స్టేట్మెంట్ తీసుకుపోయినా, ఒక స్టేట్మెంట్ కు 300 అంట, 350 రూపాయలంట. అట్లా కూడా సరే అయితే కట్ అయినా పర్వాలేదని స్టేట్మెంట్ తీసుకుపోయినా. 2 సార్లు స్టేట్మెంట్ తీసుకుపోయినా కూడా మేడం పట్టించుకోలే. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పిన మాటలు మరి అబద్ధాలు అనిపిస్తుందా మీకు? అంటే ఆయన చెప్పిన దాంట్లో నిజం లేదనిపిస్తుందా? నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు, నువ్వు రెన్యువలే చేయలేదంటుంది ఆమె. మరి ఇప్పుడు నువ్వు ఒక మాట చెప్పాల్సి ఉంటుంది కదయ్యా, ముఖ్యమంత్రి చెప్పింది అబద్ధమా? మరే ఆయన నిజం చెప్పిండు కదా, మా అందరికి రుణమాఫీ అని చెప్పిండు కదా అనేసి అడిగినా కూడా అట్లనే చెప్తున్నా వాళ్ళు? అమ్మా, నేను అట్లా కూడా అన్నా, రోజు న్యూస్ లో చెప్తాను కదమ్మా, మరి రుణమాఫీ అవుతుందని చెప్తాను కదమ్మా. అంటే వాళ్ళు చెప్తారయ్యా, చెప్తే వాళ్ళు చేస్తే అవుతుంది, వాళ్ళు చేయండి మేము చేస్తావా, నేను చేయనా, నా జీతం నుంచి చేయనా అంటున్నామా. మీ దగ్గర ఉన్న ఎవరినన్నా మరి ఎమ్మెల్యేని కానీ మీ దగ్గర ఉంటారు కదా, వాళ్ళని పోయి అడగలేదా మరి రుణమాఫీ చేస్తామన్నారు కదా? ఇంతకు ముందు మాజీ దయాకర్ రావు ఉండే, దయాకర్ రావు పోయింది కదా. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఉంది కదా, యశస్విని రెడ్డి ఉంది కదా, అడగకపోయినావా పోయి ఒకసారి? ఏందమ్మా మరి ఇది, మరి రుణమాఫీ ముఖ్యమంత్రి చెప్తుండే బ్యాంక్ వాళ్ళు ఇట్లా అంటున్నారు, ఒకసారి పోరాదు మేడం. ఆ ఊసు తీయనియరు, అసలు ఆ ఊసే తీయనియరు వాళ్ళు, అసలు పట్టించుకుంటే కదా మాట్లాడనియరు, మాట్లాడించేటోళ్ళు లేరాడ. అధికారం వాళ్ళ చేతులు అంతా, ఊళ్ళో చాలా మంది అట్లనే ఇదయ్యారు. ఎట్లుంది మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లుంది? మంచిగా ఉందా? చెప్పినవి అన్ని చేస్తున్నారా? ఏది మేడం, ఒక్క పని కూడా చేయలేదు, అన్ని నోటి మాటలు తప్ప పని ఎక్కడుంది మేడం? అవి ఇండ్లని ఇచ్చిరట, ఇప్పుడు కొత్తగా ఇందిరమ్మ ఇండ్లని ఇచ్చిరు, అవి మొత్తం లీడర్లకే వచ్చినాయి.
మొత్తం ఒకసారి మీరు చెక్ చేయండి. చెక్ చేస్తాం, ఎందుకంటే మీ పేరు మీ ఊరు అన్నీ చెప్పినావు కదా, తప్పకుండా చెక్ చేస్తాము. మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూస్తున్నారు కదా మహబూబాబాద్ జిల్లా నుంచి కాల్ చేసిన వ్యక్తి చూసారు కదా, మాట్లాడిండు కదా. ఒకసారి మీరు ఆ కాల్ని కనుక నేను ఫార్వర్డ్ చేస్తా కావాలంటే, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అట కనీసం మాట్లాడనీకపోతే ఆ ఊసేస్తారట. మరి వాళ్ళేమో అట్లా గోసపడుతున్నారు. ఇక్కడ చూస్తేనేమో మేము అసలు ఈ 18 నెలల కాలంలోనే మేము భయంకరంగా ఏదో పగలగొట్టినాం ఊడబొడిచినామని మాట్లాడుతుండ్రు. ఇంధనం మిన్ల గురించి కూడా చెప్తున్నారు. చెప్పింది తప్ప ఒక్కటి కూడా చేయలేదు అనేసి అంటే మీకు గ్రౌండ్కి జర వెళ్ళండి. ఇప్పుడు నేను ఆ వ్యక్తికి నేను చేయలే, ఫోను నెంబరు నేను డిస్ప్లే చేసినాను, వాళ్ళు ఫోన్ చేసిరు.